హాయ్ గైస్, ఈరోజు 18th జరిగిన థర్డ్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డయాగ్నల్ ఆఫ్ ఏ రాంబస్ ఇచ్చాడు 15, 24 అంట. రాంబస్ అంటే ఎలా ఉంటే డయాగ్నల్స్ ఇచ్చాడు. ఇది 15 అయితే ఇది 24. ఏరియా అడిగాడు. ఫార్ములా ఏంటి? ఆఫ్ d1 ఇంటూ d2 అంటే ఇది d1 అయితే ఇది d2 ఆఫ్ 15 ఇంటూ 24. 12 15 12 5 60 12 12 6 180. ఓకే, నెక్స్ట్ ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఐవి కెన్ ఫినిష్ యర్ వర్క్ ఇన్ 6 days అంట. ఐవి 6 days, అవని 8 days అంట. ఏవి ఎన్ఐ సేమ్ లాగా ఉన్నాయి పేర్లు. ఆర్తి ఎన్ని 12 రోజులు. రేట 16 days. ఇంకెవరిచ్చారు? ఓకే, 4. ఒకసారి టోటల్ వర్క్ ఎంత? ఎల్సిఎం 16 32 అవదు, 16 48 అవుతుంది. అన్నిట్లో తెగదు కదా. 6 48 8 అవర్ల 12 అవర్ల 16 ఓకే. ఇప్పుడు ఇవేంటివి? పర్ డే వాళ్ళు చేసే యూనిట్స్. అయితే క్వశ్చన్ ఏంటి? దే డిసైడ్ వర్క్ చేయడం చేసే 1/1 అవి స్టార్ట్ చేశాడు. ఓకే, 1/4 అంటే ఒక రోజు 1/4 ఒక రోజులో 4 పార్ట్లు ఉంటే ఒక భాగం చేస్తానంటే ఎవరు? అవి 1/4 అవని ఆర్తి. ఓకే, వీళ్ళందరూ కలిపి వీళ్ళు ఒక 1/4 అలా ఫుల్ డేని 4 కంప్లీట్ చేస్తున్నారు ఇదే ఆర్డర్లో. అయితే హూ వాజ్ వర్కింగ్ వెన్ వర్క్ ఫినిష్? ఓకే, వర్క్ ఫినిష్ అయ్యే టైంకి ఎవరు వర్క్ చేస్తుంటారు అన్నాడు. యాక్చువల్గా ఇక్కడ ఇచ్చిన అమౌంట్ అనేది వాళ్ళు రోజుకి చేసేది, కానీ ఒక్కొక్కరు 1/4 చేశారు. అంటే అందులో 4 parts తీసుకుందాం. 8లో 4 parts, 8/4 అంటే 2 యూనిట్లు. 6లో 4 parts అంటే 15 1.5. 4లో అంటే 1 యూనిట్. 3 పార్ట్లు అంటే 0.75. ఓకేనా? ఇది వాళ్ళు రోజులో 4 వంతు చేసే పని. అయితే మొత్తం కలుపుదాం. 5 7 2 7 7 2 3 4 5. ఓకే, 5.25 యూనిట్లు వాళ్ళు రోజుకి చేస్తున్నారు 4 కలిపి. 5.25 యూనిట్లు. టోటల్ వర్క్ ఎంత ఇక్కడ మనకి? 48 యూనిట్లు. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి. ఒక 9 రోజులు వేసుకుందాం. 5 బదులు 50 ఎక్కువ అయిపోద్ది కాబట్టి 5 9 45, 9 18 22, 9 5 40 47. ఓకే, ఇంకా 48 అంటే 0.75 కావాలి. నెక్స్ట్ మళ్ళీ 4 రిపీట్ అయితే మళ్ళీ అవి వస్తాడు. అవి రోజుకు 2 యూనిట్లు చేస్తాడు. మనకి 0.75 కావాలి. పర్లేదు అంటే మళ్ళీ అవి స్టార్ట్ చేస్తాడు. ఎవరు చేస్తున్నాడు వర్క్ ఫినిష్ అవుద్ది? అవి చేస్తున్నాడు. ఓకేనా? ఏ వాల్యూ అడిగారు? ఓకే, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఈ రెండు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 48 ఇంటూ 192. ఏ ఇటు వస్తే ఇది 48. దీన్ని డివైడ్ చేసుకుంటే 2 ఇంటూ 2 4 8. ఓకే, 4తో చూద్దాం. ఒక్క నిమిషం. 4తో ఈజీగా ఉంటుంది, ఎందుకంటే 48 4 కదా 192. 4 ఇంటూ 48. ఇప్పుడు ఈ 2 48 ఒక 48 బయటకు వస్తే ఇక్కడ 2 బయటకు వస్తే 48 96. ఓకేనా? నెక్స్ట్ పాపులేషన్ ఇచ్చాడు. ఓకే, ఇలాంటివి లాస్ట్ క్వశ్చన్లో మేల్ 21, ఓవరాల్ 21, ఫిమేల్ ఎంత అంటే డైరెక్ట్ 21 వేసేవాళ్ళం. కొంతమంది కామెంట్లో కూడా అడిగారు ఇది నార్మల్గా ఎలా చేస్తామని. చాలా మెథడ్లో చేయొచ్చు, నేను ఆ మెథడ్ చెప్తాను. ఇప్పుడు వీళ్ళు టోటల్ 385. ఇక్కడ మేల్, ఫిమేల్ ఏమవుతారు? ఇందులో నుంచి తీసేవాళ్ళు. ఈ జీరోస్ లేవనుకుందాం. 385లో 168 తీస్తే 15లో 8 తీస్తే 7. ఇంకా అక్కడ 1 ఉంటుంది, 7 ఉంటుంది, 1 2 2. ఓకే, ఇక్కడ మేల్ ఎంతమంది? 168, ఫిమేల్ 217, టోటల్ 380. వీళ్ళిద్దరిని కలిపితే టోటల్
380. ఇంకేమైనా కట్ అవుద్దా ఇది? ఎందుకంటే పర్సెంటేజ్లో అడిగారు కాబట్టి ఎంత కట్ అవుద్దో చూసుకుంటే 7తో 7 2 7 4 7 3 7 1 ఈ 2 కలిపితే ఓకే అలా చేసుకుంటే 55 మామూలుగానే 7 5 7 5 ఓకే. ఇప్పుడు వాడు ఏమన్నాడు, మేల్స్ 21%, ఇందులో 21%, ఫిమేల్ తెలియదు వాడు అడిగాడు, టోటల్ 52. ఇప్పుడు ఏం లేదు, నార్మల్గా అయితే ఈ 2 గురించి ఆ వచ్చిన వాల్యూ ఈ 2 గురించి ఇట్లా తీసేస్తే అప్పుడు ఇక్కడ ఎక్స్ అనుకుందాం పని, అప్పుడు ఈ ఎక్స్ వాల్యూ వస్తుంది. చాలా మోడల్స్లో చేసుకోవచ్చు, నేను ఈ మోడల్లో చెప్తా. నార్మల్గా ఇప్పుడు పర్సెంటేజ్ లేవనుకుంటే 4 1 4 ప్లస్ 31x ప్లస్ 5 2 10 అంటే 0. యూనిట్ డిజిట్స్ మాత్రం నేను చేస్తున్నా. ఇది తీసుకెళ్దాం, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. కొన్ని 5 వైపు తీసుకెళ్దాం ఫస్ట్, లేకపోతే మొత్తం చైనా ఎక్కడ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా అవసరం లేదు. మనం ఎక్కడ చేద్దాం, 24లో 21% ఫస్ట్ ఇది వేద్దాం. 55లో 52%, అందు నుంచి 24లో 21% తీస్తే ఇక్కడ 31 × x/100 x%. అప్పుడు ఆ ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగారు. అయితే ఈ 100 ఈ 100 ఈ 100 తీసేద్దాం, ఎరేజ్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు సింపుల్గా మీరు యూనిట్ డిజిట్స్ చూసుకోండి సరిపోద్ది. 5 2 10 అంటే 0, 4 1 4 అంటే ఇది 10 ఉంది అనుకుంటే 4 తీస్తే ఇక్కడ యూనిట్ డిజిట్ 6 రావాలి, ఇక్కడ 31 ఉంది అంటే ఎక్స్ ఏం అవ్వాలి, గ్యారంటీ ఇచ్చింది. 1 ఉంది అనుకో ఎక్స్, యూనిట్ డిజిట్ 1 వస్తుంది, 2 ఉంటే 2 వస్తుంది, 3 ఉంటే 3 వస్తుంది, కాబట్టి ఇక్కడ 6 ఉంటేనే 6 వస్తుంది, అంటే ఆప్షన్లో యూనిట్ డిజిట్ 6 ఉండాలి. 76 ఒకటే ఉంది. ఓకేనా? మొత్తం మీరు క్యాలిక్యులేటర్తో ఇదంతా చేసినా సేమ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏమన్నట్టు ఓకే చిన్నది ఇచ్చాడు, కొంచెం జూమ్ చేస్తా. హరి అంట ఏ నుంచి బికి ట్రావెల్ చేశాడు, 1/8 ఆఫ్ నార్మల్ స్పీడ్ అంటే నార్మల్ స్పీడ్ ఈవేళ స్పీడ్ అనుకున్నాం. నార్మల్గా అతను 8 స్పీడ్తో వెళ్తే ఈరోజు 1 స్పీడ్తో వెళ్ళాడంట, అందుకు 21 నిమిషాలు లేట్ అయ్యిందంట. అంటే స్పీడ్గా వెళ్ళాడంటే టైం తగ్గుద్ది, స్లోగా వెళ్తే టైం పెరుగుద్ది, అంటే టైం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. 1 అవ్వాల్సింది 8 అయ్యింది, అంటే ఎంత తేడా, 7 పార్ట్లు తేడా. ఎంత ఇక్కడ 21 యూనిట్లు తేడా, 21 నిమిషాలు తేడా 7 పార్ట్లకి, అంటే ఇంటూ 3. ఏమడిగాడు, ఫైండ్ ద టైం హరి వుడ్ టేకెన్ ట్రావెల్ సిటీ విత్ నార్మల్ స్పీడ్. నార్మల్ స్పీడ్ అంటే n, ఇక్కడ 1 పార్ట్ ఎంత అన్నాడు, ఇక్కడ ఎంత ఇంటూ 3 కదా, అంటే 3. అదే టుడే అంటే ఇక్కడ 8 × 3 24 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఒక నెంబర్ ఇచ్చాడు. ఓకే, తెలిసిన ఫార్ములా ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు A × B, 2 నెంబర్స్. ఎల్సిఎం 198, 9 ఇచ్చాడు, ఒక నెంబర్ కూడా ఇచ్చాడు, బి ఎంత, 9 1 9 11 11 1 11 8 18. ఒక మ్యాన్ అంటే 222 ఒక వస్తువు అంటే 20% లాభం వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఎంత, కాస్ట్ ప్రైస్ 100 ఉంటుంది, 20 లాభం అంటే 120, అంటే 222 అనేది 120 అయితే 100 ఎంత, 25 26 6 3 18 6 8 48 38 5 అంతేనా, 6 3 18 4 42 6 7 42 సారీ 37 37 × 5 7 5 35 5 3 15 16 17 18 185. ఓకేనా? నెక్స్ట్ ఏ కార్ అంట 4 కాన్సిక్యూటివ్ డిస్టెన్స్ 2 కిలోమీటర్ వెళ్ళిందంట, అంటే 4 వరుస ఇలా 4 ఉంటే 2 km 2 km 2 km 2 km అలా వెళ్ళింది. ఓకే, స్పీడ్ ఇచ్చాడు, ఫస్ట్ 10 20 30 40తో. యావరేజ్ స్పీడ్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ ఫార్ములా, స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం. టోటల్ డిస్టెన్స్ మనకు తెలుసు 4 8 కిలోమీటర్లు. టైం తెలీదు, టైం కావాలంటే ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ఫస్ట్ 2 km అన్నీ ఒక దగ్గర చేసేస్తా, కలిపేస్తే ఇది ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది డిస్టెన్స్ బై స్పీడ్, టైం వస్తుంది కదా. డిస్టెన్స్ ఎంత, ఫస్ట్ 2 km బై ఫస్ట్ 10 ప్లస్ 2 km 20 2 km 30 2 km 40. ఓకే కదా. ఇప్పుడు ఎల్సిఎం 40 4 3 4 3 120 ఎల్సిఎం
అప్పుడు ఇదేమవుద్ది 10 12 12 24 26 6 12 3 4 4 8 4 3 3 6 ఇవన్నీ కలిపితే 30 20 50 50/120 అనేది టైం ఇక్కడ వేయాలి. 50/120 పైన పెట్టుకోండి. ఈ 0కి 0 12 96/5 5 1 5 46 ఉంటుంది 5 9 40 19.5 19 పాయింట్ సంథింగ్ ఆప్షన్లో ఒకటే ఉంది. నెక్స్ట్ 48 స్టూడెంట్స్ యావరేజ్ అంట 10 అంట. టీచర్ కూడా యాడ్ అయితే 11 అయిందంట, అంటే ఒకటి పెరిగింది. టీచర్ అంటే ఇక్కడ 12 స్టూడెంట్స్ 48 మంది ప్లస్ 1 టీచర్ యాడ్ అయితే 49 మందికి ఒక్కొక్క సంవత్సరం ఏజ్ పెరుగుద్ది, అంటే 49 ఇంటూ 1 49. అయితే టీచర్ ఏజ్ అడిగారు. టీచర్ ఏజ్ అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ 49 ప్లస్ పాత యావరేజ్ 10 మొత్తం కలిపితే 59. నెక్స్ట్ యావరేజ్ రిఫైనరీ 3 గ్రేడ్స్ గ్యాస్ లైన్ ఉన్నాయంట. రిఫైనరీలో రెగ్యులరు, మిడ్, ప్రీమియం ఉన్నాయి. అవి 85% ఆక్టేన్, 90%, 95 ఉన్నాయి. ఓకే, టోటల్ కూడా ఇచ్చారు. 200 బ్యారెల్ రెగ్యులర్ ఉన్నాయి, 100 మిడ్ ఉంటే 100 బ్యారెల్ ప్రీమియం ఉన్నాయి. ఓకే, యావరేజ్ అడిగారు. యావరేజ్ అంటే అక్కడ ఉండే ప్రెజెంట్ సమ్ నెంబర్ బై టోటల్. ఇక్కడ ఎంత రెగ్యులర్ అనేది 85% ఉంది, టోటల్ బ్యారియర్ 200, అంటే 80% అంటే 100 కదా, 100కి 85 అయితే 200కి ఎంత అవుద్ది ఇంటూ 2 నార్మల్గా. అలా అంటే ఎలా నేను అంటున్నానంటే 85 అనేది 100 అయితే 200 ఒకటి రెగ్యులర్ 170 అనేది రెగ్యులర్. నెక్స్ట్ మిడ్ అనేది 90 ఉన్నది 100, అంటే 90/100 ఇంటూ 100 100 100 పోతే 90. నెక్స్ట్ 90% ప్రీమియము 100 బ్యారెల్స్ సేమ్ ఇలా చేస్తే 95 వస్తుంది. 5 9 18 25 టోటల్ అతనికి 3 గ్రేడ్లు కలిపి ఉన్నది 355, అంటే ఈ పర్సెంటేజ్ ఆక్టేన్ పర్సెంటేజ్ టోటల్ కాదు 355 ఆక్టేన్ పర్సెంటేజ్ ఉంది. టోటల్ అతని దగ్గర ఎంత ఉంది? ఇది 200 100 300 ప్లస్ 100 400 ఉంది. ఆప్షన్లో పర్సెంటేజ్ అడిగారు కాబట్టి ఇంటూ 100. ఈ జీరోస్కి పోతే 4 8 32 35 ఉంటుంది. 4 8 32 80. సారీ, ఇది ఒకటి ఎలిమినేట్ అవుతుంది, మొత్తం 88తోనే ఉన్నాయి. 32 మళ్ళీ 30 ఉంటుంది. 4 7 28 2 87 88.75 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ ప్రొపోర్షన్ అడిగాడు. A/B = B/C అయితే C అంత B²/A. ఇది A ఇది B, అంటే 30 × 30/18 6 3 6 5 3 6 3 10 10 × 5 50. 12th క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నామని కూడా అన్నారు. ఇద్దరు ఉన్నారు, మందర్ కేతన్. అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదు, 5% ఇచ్చాడు కదా, ఇది చదవాల్సిన కూడా లేదు. డైరెక్ట్గా ఎంత పర్సెంటేజ్ చూసుకోండి. 5% అంటే 100 ఉండేది 105. ఇది వాళ్ళిద్దరికి ఇచ్చే వాల్యూ అంటే 205 అనేది ఇక్కడ వచ్చిన 24,600కి ఈక్వల్ అని చెప్పాను కదా. అయితే చాలామంది ఏం అడిగారంటే ఇందులో 105 ఎవరిది 100 ఎవరిది అని అడిగారు. వీళ్ళలో పెద్దవాడు ఎవరైతే వాళ్ళది ఇక్కడ ఉన్న పెద్ద అమౌంట్ 105. చూద్దాం ఎవరు పెద్ద. 13 సంవత్సరాలు అంట మందర్. కేతన్ 14 సంవత్సరాలు, అంటే కేతనే పెద్దది కదా. కేతన్కి 105, మందరికి ఎవరిని అడిగాడు, ఎవరికి ఇచ్చాడంట రూపీస్. కేతన్కి ఎంత ఇచ్చాడు? కేతన్ అంటే 105 పాటలు అయిపోయింది, ఇంకేం లేదు. 24,600 అనేది 205 అయితే కేతన్కి ఎంత 105 ఎంత. ఐదు 4 5 1 5 2 5 1 4 6 0 0 6 1 6 6 126 0 0. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. 4% ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. ఎక్స్ ఎంత? ఎక్స్ ఎప్పుడు 100% ఉంటుంది. 400 అవ్వాలంటే ఇంటూ 25, అంటే 36 × 20 25 4 100 150 25 3 75 80 900. ఓకే, ఎక్స్ అంటే 5,400. అతులు అనేవాడు 9,400 ఇన్వెస్ట్ చేశాడు. 4 సంవత్సరాలకు 720 ఎక్కువ వచ్చిందంట. అతులకి ఎందుకు? ఇక్కడ 4,000 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి. అయితే ఏమడిగాడు? ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? PTR/100 మనకు తెలిసిందే. పి అంతా ఇక్కడ 4,000 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. టీ అంతా 4 years. ఆర్ అడిగాడు /100 = I 720. ఈ జీరోస్కి 0, ఈ 0కి 0 పోతే 4 1 4 4 8
4 16 4 పాయింట్ సంథింగ్ ఒకటే ఆప్షన్ ఉంది. మీరు మొత్తం చేయకండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ వచ్చిందా లేదా మీరు ఎలా చేశారనేది చూడండి. ఎల్సిఎం అడిగాడు, స్మాలెస్ట్ నెంబర్ అంటే డైరెక్ట్ ఎల్సిఎం లీస్ట్. ఇవి చాలా మోడల్లో చేసుకోవచ్చు. నార్మల్గా అయితే ఇలా మెథడ్లో చేస్తే వచ్చేస్తుంది. చాలామంది అలా కాకుండా వేరే మెథడ్ ఏమైనా ఉందో అని అడుగుతున్నారు. ఇక్కడ చూసుకుంటే మనం 4 3 4 9 4 7 అంటే 4తో కట్ అయ్యేది ఏదో ఉందో చూసుకోవాలి. 4తో కట్ అవ్వాలంటే టెన్స్ యూనిట్స్ కట్ అవ్వాలి. ఇది కట్ అవ్వట్లేదు. 22 4 4 ఇది కట్ అవుతుంది. 4 16 అవుతుంది. ఇది అవ్వదు. ఇంకేం మిగిలింది అంటే 2 ఆప్షన్లు మిగిలినాయి. ఇంకా దేంతో కట్ అవుతుంది నెక్స్ట్ చూసుకుంటే 3తో 3 4 లేదా 3 12 3 9 ఓకే 3తో కూడా కట్ అయ్యేది ఏదో చూసుకోవాలి. 3తో కట్ అవ్వాలంటే అక్కడ ఉన్న నెంబర్లన్నీ కలిపితే 3తో కట్ అవ్వాలి. 8 16 ప్లస్ 6 22 3తో కట్ అవుతుంది. ఇది వస్తే 18 3తో కట్ అవుతుంది. అంటే ఇది ఒకటే ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ మీరు ఇది కన్ఫ్యూజ్ అవుతారంటే నార్మల్ మెథడ్ చేసుకోండి. మార్కులు ప్రైస్ ఇచ్చాడు, ఓకే 3 డిస్కౌంట్లు ఇస్తే సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. ఇది మార్కులు ప్రైస్ ఇచ్చాడు. ఫస్ట్ 100 ఉంటే 90, 15% డిస్కౌంట్ అంటే 100 ఉంటే 15 తీసేయండి 85. నెక్స్ట్ 100 ఉంటే ఎంత ఇచ్చాడు 20 ఇచ్చాడంటే 80. ఈ జీరోకి జీరో కట్ అయింది, ఇక్కడ జీరోకి జీరో కట్ అయింది, ఇక్కడ 4 జీరోలు ఉన్నాయి, ఈ 4 జీరోస్ కట్ అయిపోయాయి. అంతే కదా, ఇంకేం లేదు. 8 9 72 72 6 6 12 6 30 43 ఇంటూ 85. ఓకే, ఇది యూనిట్ డిజిట్స్ టెన్స్ డిజిట్స్ కదా, కింద పెట్టుకోండి. 85 జీరో అనుకుంటే 5 10 యూనిట్ లాస్ట్లో జీరో ఉండాలి. ఓకే 4 ఆప్షన్లకి జీరో ఉంది, 1 ఉంది. 5 3 15 8 16 6 5 11 12. నెక్స్ట్ 2 రావాలి, 20 ఉండాలి. ఇది అవ్వదు ఒకటే ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ 2 ఇయర్స్ కంటే సింపుల్ సాధారణ వడ్డీ 40, చక్ర వడ్డీ 45. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనుకుంటే ప్రతి ఇయర్ కూడా ఈక్వల్ ఉంటుంది సాధారణ వడ్డీ. ఇక్కడ 20 ఇక్కడ 20. కానీ ఇక్కడ 5 రూపాయలు ఎక్కువ ఎందుకు వచ్చిందంటే ఈ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎంత అవుతుంది 5/20 ఇంటూ 25% మనకు అర్థమవుతుంది. 25% ఏంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ 40 వచ్చింది. 1 ఇయర్ 25 అయితే 2 ఇయర్స్కి ఎంత 50% 40. ప్రిన్సిపల్ అడిగారు, ప్రిన్సిపల్ ఎప్పుడు 100%. 50 40 అయితే 100 ఎంత అవుతుంది ఇంటూ 2. ఇది 2 అయింది కాబట్టి ఇది ఇంటూ 2 చేస్తే 40 80 30 9 ఈ 3 ఇక్కడ 3 కట్టేది 28 ప్లస్ 9 37 ఇంటూ 30 37 ఇంటూ 30 7 3 21. ఓకే, యూనిట్ డిజిట్లో 0 ఇది ఒకటే ఉంది. నెక్స్ట్ డిషానెట్ షాప్ కీపర్ అంట కాస్ట్ ప్రైస్కి అమ్ముతానని ప్రామిస్ చేశాడు, కానీ వెయిట్ తగ్గించేస్తాడు 32%. అంటే కాస్ట్ ప్రైస్ కొన్నవేళ ఇక్కడ అమ్మిన వేళ సెల్లింగ్ ప్రైస్ అనుకుంటే యాక్చువల్గా అమ్మినప్పుడు 100 అని చెప్తున్నాడు, కానీ 32 తగ్గిస్తున్నాడు. అంటే 68కి అమ్ముతున్నాడు. లాభ శాతం ఎంత 32 లాభం. లాభ శాతం ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మీద కట్టాలి కాబట్టి ఇంటూ 38 బై 38 ఇంటూ 100 2 16 4 32. ఓకే 2 16 2 19 అది 68 కదా. సిపి 68 ఇంటూ 100 4 8 4 17 అంటే ఏముంది 800/17. ఆయన దగ్గరలో కింద 17 ఉంది డినామినేటర్. కాబట్టి ఇక్కడ యూనిట్ ప్లేస్ 0 రావాలి. ఇక్కడ 0 రావాలంటే 8 7 56 ప్లస్ 2 6 ప్లస్ 2 8 వస్తుంది. అంటే ఇది అవ్వదు. 7 5 35 6 42 ప్లస్ 1 3 వస్తుంది, అవ్వదు. 7 7 49 ప్లస్ 1 10 అవుతుంది. ఇది ఒక ఛాన్స్ ఉంది. ఇది 9 7 63 ప్లస్ 2 5 కాబట్టి వేవ్ అవ్వదు. ఓన్లీ ఒకటే ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ 2 నెంబర్స్ ఉన్నాయంట 1x 3x అనుకుందాం. 1x ఇక్కడ చేస్తాం 1x 3x 2 నెంబర్స్ ఉన్నాయి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చాడు. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 2 నెంబర్స్ ప్రొడక్షన్ అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ 2 ప్రొడక్ట్ చేద్దాం. మేము 3x2
ఈ రెండు ప్రొడక్ట్స్ ఎంత ఇచ్చాడు, 1200. 3 1 400. ఎక్స్ స్క్వేర్ 400 అంటే ఎక్స్ ఎంత, 20 20 కాబట్టి 20. ఎక్స్ 20. వాడు ఏమడికి 2 నెంబర్స్ అడిగాడు. ఈ 2 నెంబర్స్ ఇవి కదా. 20 ఎక్స్ వేసుకుంటే 1 × 20 20. 3 × 20 60. 20 60 ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. థ్యాంక్ యూ గైస్.